పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దాంతో వాగు మధ్యలో 10 మంది కూలీలు చిక్కుకుపోయినారు. ఇసుక తీస్తూ ఉండగా ఒక్కసారిగా ప్రవాహం పెరుగుతూ వచ్చింది. ఇదే క్రమంలో 5 ఇసుక ట్రాక్టర్స్ కూడా మునిగిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులు కూలీలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడు సహాయంతో కూలీలను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్లేపల్లి మానేరు వాగు రూపం దాల్చింది. దీంతో అక్కడ వాగు మధ్యలో 10 మంది కూలీలు చిక్కుకుపోయారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, వాళ్ళని కాపాడడం జరిగిందా? ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ అప్డేట్స్ ఏంటి? పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలము గట్టపల్లి మానేరు వాగు లోపల చిక్కుకున్న 10 మంది స్థానికులను గ్రామస్తులైతే సాకచక్యంగా రక్షించడం జరిగింది. మానేరు వాగు నుంచి పెద్ద ఎత్తున కూడా వరద వస్తున్నటువంటి నేపథ్యంతో పాటుగా ఇటు లోయర్ మానేరు డ్యాముల యొక్క గేట్లు కూడా విడుదల చేయడంతో పెద్ద ఎత్తున కూడా వరద పోటెక్కుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు గట్టపల్లి గ్రామానికి చెందినటువంటి 10 మంది తెల్లవారుజామునే మానేరు వాగులో ఇసుక కోసం 5 ట్రాక్టర్ లోపల అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ ఇసుకతోటి ఆ ట్రాక్టర్ లోపల పోస్తున్నటువంటి క్రమం లోపల ఒక్కసారిగా వరద పెరగడంతో ఆ ఇసుకతోటి ట్రాక్టర్లతో పాటుగా 10 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అందులో వరదలో చిక్కపోవడం జరిగింది. అయితే తమను రక్షించండి అని చెప్పి కేకలు వేయడంతో అరుపులు విన్నటువంటి స్థానికులు అక్కడికి తాళ్ల సహాయంతో రావడం కూడా జరిగింది. తాళ్ల సహాయంతో ఆ ట్రాక్టర్ల సహాయం దగ్గరికి వెళ్లి ఆ తాడు సహాయంతో వారందరినీ కూడా సురక్షితంగా ఒడ్డుకు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు వరద ఒక్కసారిగా పెరగడంతో పాటుగా అక్కడ కొంతమంది స్థానికులు ఉండడంతో వీరందరినీ కూడా సురక్షితంగా ప్రాణాలతో అయితే బయటపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యం లోపల మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భంగా ఎవరు కూడా ఇసుక కోసం కానీ వేరే కార్యక్రమాల కోసం వాగు వద్దకు వెళ్లొద్దు అని చెప్పి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల, అయితే శ్రీనివాస్, గతంలో కూడా మనం చూసాం సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ రిపీట్ అయింది. ఇసుక తీస్తూ ఉన్నప్పుడు ఇట్లా ఇరుక్కుపోవడం. అయితే దీనికి సంబంధించి అంటే ఇంకా వర్షాకాలం కంటిన్యూ అవుతుంది, ఇట్లా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కనుక అసలు గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవాలి? ఇప్పటికే లోయర్ మానేరు డ్యామ్ యొక్క గేట్లు నిన్న విడుదల చేసేటువంటి క్రమం లోపల మానేరు సమీప ఎవరైతే వాగు సమీప గ్రామ ప్రజలకు కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఆ ఇసుక తీసుకురావడానికి వెళ్ళేటువంటి వారు ఇవంతా కూడా పెడచెవున పెట్టి చిన్నగానే వస్తుంది అని చెప్పి వాళ్ళ ఏదైతే ఇంటి అవసరాల కోసము తర్వాత వ్యాపార లావాదేవీల కోసము వీళ్ళంతా కూడా వాగులోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా పోలీసులు అలర్ట్ చేసి ఆ ఇసుక కోసం వాగులోకి వెళ్లేటువంటి ట్రాక్టర్లను తర్వాత ట్రాక్టర్ యజమానులను పిలిపించి అలర్ట్ చేయాలని చెప్పి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. Yes, thank you, Srinivas.